హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన సోలో బాయ్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంతా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సోలో బాయ్ బిగ్ బాస్ షోలో అశ్వత్థామగా పేరు సంపాదించిన గౌతమ్ కృష్ణ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడ ప్రియ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. చదువు అయిపోయాక కృష్ణకి చాలా తక్కువ జీతంతో జాబ్ వస్తుంది. దీంతో అతడికి ప్రియ బ్రేకప్ చెప్పేస్తుంది. కట్ చేస్తే కృష్ణ లైఫ్లో ఇంకొక అమ్మాయి వస్తుంది, శృతి. ఆ శృతి కృష్ణ పెళ్లి చేసుకుంటారు. అయితే ఒక ఊహించని సంఘటన ద్వారా కృష్ణ జీవితం తారుమారైపోతుంది. ఇంతకీ ఏంటి ఆ సంఘటన? దానివల్ల కృష్ణ శృతి ఎందుకు విడిపోతారు? కృష్ణ జీవితం తర్వాత ఎలా సాగుతుంది? అతడు అనుకున్న గమ్యానికి చేరుకుంటాడా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి కథలు మనం గతంలో చాలా సినిమాలు చూసేసి ఉంటాం. అయితే దర్శకుడు దీనికి కొత్త ట్రీట్మెంట్ అయితే ఇచ్చాడు. కథలో ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చాలా జాగ్రత్త పడతాడు. ఇక ఈ సినిమాలో పోసాని కృష్ణముల క్యారెక్టర్ చాలా చక్కగా ఉంటుంది. ఆయన చాలా హైలైట్ అవుతాడు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా కొడుకు లవ్ ఫెయిల్ అయినప్పుడు తండ్రి ఇచ్చే ధైర్యం చాలా బాగా అనిపిస్తుంది. హీరో గౌతమ్ కృష్ణ యాక్టింగ్ పరంగా ఈ సినిమాలో కొంచెం ఎక్కువ మెప్పిస్తాడు ప్రేక్షకుల్ని. ముఖ్యంగా ఆయన ఎమోషన్ సీన్స్ ఈ సినిమాలో చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్లో ఒక మంచి పాయింట్తో స్టోరీని ముందుకు తీసుకెళ్లే విధానం బాగుంటుంది. తన లక్ష్యం కోసం హీరో పడే కష్టాలు అవన్నీ ఆడియన్స్ని మెప్పిస్తాయి. ఇక ఫైనల్గా హీరో ఎలా సక్సెస్ అయ్యాడు అనేది చాలా బాగా చూపిస్తారు. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి స్టోరీ ఎంత బలమైందో అంతే మైనస్ కూడా అయ్యింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో స్టోరీ చాలా రొటీన్గా వెళ్తూ ఉంటుంది. అందుట్లో కూడా చాలా ల్యాగ్ సీన్స్ మనల్ని విసిగిస్తూ ఉంటాయి. పైగా ఫస్ట్ హాఫ్లో వచ్చే లవ్ ట్రాక్ చాలా బోరింగ్ అనిపిస్తుంది. హీరోయిన్స్ పాత్రలకి ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ వాళ్ళని డిజైన్ చేసిన తీరు మనల్ని అంతగా ఆకట్టుకోదు. డైరెక్టర్ తీసుకున్న స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే చాలా స్లోగా వెళ్ళిపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకి అనుకున్నంత స్థాయిలో మెప్పించదు. ఇక మధ్య మధ్యలో వచ్చే ల్యాగ్ సీన్స్ ఇవన్నీ బాగా బోరింగ్ చేస్తాయి. ఇక ఈ సినిమాలో పాటలు కూడా వినడానికి ఓకేగా ఉన్న ప్రేక్షకులకి అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్గా రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ నవీన్ కుమార్ మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీయాలని ట్రై చేశారు. అయితే కొన్ని పొరపాట్ల కారణంగా ఈ సినిమా కంప్లీట్గా ట్రాక్ తప్పింది. స్క్రీన్ ప్లేపై కొంచెం ఫోకస్ ఎక్కువ చేసి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ కూడా చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. మ్యూజిక్ పరంగా కొన్ని పాటలు బాగున్నాయి, బీజిఎం ఓకేగా ఉంది, సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే సోలో బాయ్ టైటిల్కి తగ్గట్టుగానే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కష్టాలని ఎలా ఫేస్ చేశాడనే కాన్సెప్ట్ బాగా చూపించారు. ఫ్యామిలీ కోసం తను పడే ఆరాటం, ప్రేమ కోసం తను పడే తపన ఈ రెండిట్లోనూ బ్యాలెన్స్ చేస్తూ ప్రజెంట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్గా నటీనటులు సెకండ్ హాఫ్లో కంటెంట్కి తగ్గట్టు చాలా బాగా యాక్ట్ చేశారు. అయితే రొటీన్ ప్లాట్ కావడం, స్క్రీన్ ప్లే డల్గా వెళ్ళడం, ఎడిటింగ్ ఇలాంటి అంశాలు చిత్రానికి కొంచెం మైనస్ అయ్యాయి. ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాని చూడాలనుకుంటే ఓటీటీలో ఉంది కాబట్టి ఈ సినిమాని మీరు వన్ టైం ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.